హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ ఫ్రైను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రై మనకు అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు నువ్వులు చల్లారిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, 1 కిలో బెండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలను మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయల్లోని జిగురంతా ఇలా పోయిన తర్వాత మరో 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని కారమంతా బెండకాయ ముక్కలకు పట్టేలా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో మీకు కారం సరిపోకపోతే ఇంకొద్దిగా కారాన్ని వేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత బెండకాయ ఫ్రై మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.